ఎవరు సార్ మీరా? ఎవరు సార్ అని స్టైల్లో ఉంటుంది. అయితే మీ అందరూ ఇప్పుడు ఒక సినిమా హాల్లో ఉన్నట్టు మీకు భ్రమ కలిగించేలాగా అపోజిషన్ అయినా ఒకరైనా ఏదైనా నేను దిగనంత వరకే ఇలా ఎన్నో మీకోసం తీసి పెట్టాం. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడైతే మా దేశంలో చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఇంకా చెప్పులు కుట్టుకునే ఉన్నారు. కారణం లంచం. తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక్క మాట క్షమించువా. హాయ్, అందరు ఎలా ఉన్నారు? మీ అందరిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక పక్క సీరియల్స్ నుండి, ఒక పక్క జబర్దస్త్ నుండి అందరూ చూడటానికి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నేను మీ మన్మధుని అని కాపాలనుకుంటున్నారా? మంచిదయ్యా. గొప్పనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, రాజకీయానికి వచ్చిన, రోగికి వచ్చిన, గుండెకి వచ్చిన, గ్రూపుల కనుగొనికి వచ్చిన హీరోల కెరటాలు ఎరుపెక్కుతాయి. ఎరుపు రంగు పూసుకుని బోర్డుకు బలవుతాయి. ఎందుకు నీకు చెట్టెందుకు కట్టాలిరా? ఎవడు రాన భరత జాతిని కప్పమడిగిన దుచ్చుడు, ఎవడు ఎవడ పొగరు వచ్చిన తెల్లదొరగాడెవ్వడు, బతుకు తెలుగు దేశం వచ్చి వాటి సముగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన పన్ను. ఏరా పరువుతోటి పెళ్లి చేసుకోకుండా వేరే వాళ్ళు చేసుకుంటుందిరా పెళ్లి. సుశీల, సుశీల ఎక్కడో సుశీల ఏమిటండి? పైకి రండి. మీకు పెద్ద 83 సంవత్సరాలుగా పగతీరని పిశాచినై నీకోసం ఉన్నా. వస్తా వస్తా తప్పక వస్తా, కసిగా పగలే తీర్చుకుంటా. ఉంటుంది అదే డైలాగు మన జేపీ గారికి చెప్తే ఎలా ఉంటుంది? సాయి కుమార్ గారి డైలాగ్ అంటే మనకి ప్రస్థానం, పోలీస్ స్టోరీ, రకరకాల సినిమా డైలాగ్స్ గుర్తొస్తాయి. పోలీస్ స్టోరీ సినిమా తీసుకుంటే సాయి కుమార్ గారి స్టైల్ ఎలా ఉంటుంది? ఈ కోర్టులో దేవుళ్ళు లేరు, దేవతలు లేరు, పైసారే పరమాత్మ నా కొడుకులు సాక్షాత్ ప్రారంభాలు చేశారు. విజయ్, నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావే నాకు కోపం ఎక్కువ, కోపం ఎక్కువ అని. ఆ చిన్నపిల్లలు అడిగారు, నాన్న చెట్టి బంగారం ఏం చేశాడు? ఈ కనిపించే మూలసింహాలు నీతికి, న్యాయానికి, ఈ ధర్మానికి చిహ్నాలు అయితే ఆ కనిపించని ఆ 4వ సింహమైన ఈ పోలీస్ లైఫ్ ఈ స్టైల్లో ఇంత ఆవేశం ఉంటే ఈ డైలాగ్ని శ్రీహరి గారి కన్నా ముందు మన ఎంఎస్ నారాయణ గారు చెప్తే ఎలా ఉంటుంది? ఎంఎస్ నారాయణ గారు ఫుల్ డ్రింక్ చేసి వచ్చారు, ఎలా ఉంటుంది? అబ్బా, ఎంత 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 బాగుపడిన సంగీతంలో నా మధురమని చూస్తుంటే నేను సంగీతం మర్చిపోయాను. చిరంజీవి సుఖీ బాబా, గాడ్ బ్లెస్ యు అమ్మా అని బాలు గారి స్టైల్ ఇలా ఉంటుంది. అయితే మన నిర్మలమ్మ చెప్పిందంటే కనక మహాలక్ష్మి డ్రామా కంపెనీ సినిమాలో దొంగ అంటారా ఆమె. అప్పుడు నాది దొంగ ముఖమా, మొదటి స్టెప్ సచ్చినది నాశనం అయిపోతావురా. నీది దొంగ ముఖం, మీ నాన్న దొంగ ముఖం. స్వతంత్రం కోసం జైలుకెళ్ళని చెప్పుకుంటారమ్మా మొదటి స్టెప్ సచ్చినోడు. తడిసెత్తుకెళ్తే బొక్కలు వేసారు. ఊరుకోవయ్యా, నువ్వు కూడా వెనకేసుకుంటున్నావు. మనోడు మనోడు అనుకుంటాను అని ఈ స్టైల్లో ఉంటే ప్రభాస్ గారు చెప్పిన డైలాగు ఎలా ఉంటుంది? ముందుగా ప్రభాస్ గారు ఇప్పుడు నేనెవరిని, ఈ డైలాగ్ ముందు రాజబాబు గారు అయితే
ఎప్పుడూ చూడని కళ్ళను దేవుళ్ళ చూస్తున్నా నేను ఎవరలేను. అయ్య బాబాయ్ బాహుబలినా నేను అమరేంద్ర బాహుబలి చూడబోతాయా. ఇలా ఉంటే నిర్మలమ్మ గారు ఏందయ్యా గుడ్లు వేసుకుని అట్టసోతున్నారు. ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తుంది, నాకు భయం వేస్తుందయ్యా, ఊరుకోవయ్యా అని రకరకాల స్టైల్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇంగ్లీష్ సినిమాలు చూస్తుంటాం. ఇంగ్లీష్ సినిమాలు తెలుగులో డబ్బు అయితే ఆ వాయిస్ చాలా విచిత్రంగా ఉంటుంది. తెలుగు అయినా కానీ అది వినటానికి తెలుగులాగా ఉంటుంది కానీ ఏదో కొత్తగా ఉంటూ ఉంటుంది. అయితే ఇంగ్లీష్ సినిమాలో తెలుగులో చెప్పే డైలాగ్స్ ఎలా ఉంటాయి? స్టెల్లా ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అక్కడ పెద్ద విచిత్రమైన పల్లె ఉంది, ఏమంటావు? ఎందుకు ఇలా కంగారు పెడుతున్నావు నువ్వు? నాకు తెలీదా? నువ్వు మాట్లాడు. అలా చూస్తూ ఉంటే నేను పరిగెత్తలేను. మీ అందరూ అలా మాట్లాడుకుంటే నాకు భయంగా ఉంది, వెళ్ళిపో. ఈ స్టైల్లో ఉంటుందండి. అయితే మన షియాజీ షిండే గారు డైలాగు ఆయన చెప్పే విధానం ఎలా ఉంటుంది? షియాజీ షిండే గారు మన బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తున్నారు. బాలకృష్ణ గారు Don't trouble the trouble. If you trouble, I'm trouble you. I'm not your trouble. I'm the truth. ఈ డైలాగు షియాజీ షిండే గారు, అమరేష్ పూరి గారు. షియాజీ షిండే గారు అయితే డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఐఎమ్ నాట్ ఏ ట్రబుల్, ఐఎమ్ నాట్ ఏ ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్. ఏమంటే అమరేష్ పూరి గారు మీరు కూడా డైలాగ్ చెప్తారా? కమాన్ తిన్నామా పడుకున్నామా తెల్లారిందని కాదు ఏంటే చెప్పండి డైలాగ్. అష్టాదిగ్బంధం. Don't trouble the trouble. If you trouble the trouble, I'm not your trouble. Kapalika, abracadabra, avashahame. ఇలా ఎన్నో రకరకాల మిమిక్రీ వాయిస్ చేసుకోవచ్చండి. అలానే ఇప్పుడు మన వేణుమాధవ్ గారు, సుమన్ శెట్టి గారు, అలానే మన కమెడియన్స్ లో ఎల్బి శ్రీరామ్ గారు, వేణుమాధవ్ గారు, మన చిరంజీవి గారు చెప్పిన డైలాగ్ వేణుమాధవ్ గారు చెప్తున్నారు. రాననుకున్నావా, రాలేననుకున్నావా, కాశీకి పోయాడు పొట్టుడైపోయాడు అనుకున్నావా, మళ్ళా వాళ్ళు మళ్ళా బిడ్డ జింగి చెక్క 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 వర్స్ ఫోర్ ప్లీజ్ అన్నా బాయ్ అన్నా ఉంటారన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. పాత తరంలో బాలు గారు ప్లేబ్యాక్ సింగర్ గారు అన్న పాత తరంలో మన భానుమతి గారు పాడుకునేవాళ్ళు. ఎవరికి వాళ్ళు పాటలు పాడుకునేవారు. భానుమతి గారు శ్రీ సూర్య అని ఆమె పాడుకునేది. ఆ ట్రెండ్ మారిపోయింది, ప్లేబ్యాక్ సింగర్స్ వచ్చారు. దాని తర్వాత మళ్ళీ మేము ఎందుకు పాడకూడదని చిరంజీవి గారు చెడుకున్న తాగరా అబ్బాయి తమ్ముడు, అరే తమ్ముడు అని పాడితే నాగార్జున గారు వీరుడి సిగరెడు కాదా వీరుడి మనసారా అని నాగార్జున గారు పాడుకున్నారు. దాని తర్వాత వెంకటేష్ గారు కూడా పాడుకున్నారు. కొట్టరు పాటలు చేతికి చేతమ్మా, ఎవరు సావంట్రా తాగండి తాగి పోగండమ్మా అని. అయితే వీళ్ళందరూ పాడుతుంటే నేను ఎందుకు పాడకూడదని బాలకృష్ణ గారు ఒక స్టేజ్ మీద పాడితే అది విని అనూప్ గారు ఒక సినిమాలో పాట పెట్టేశారు. ఆ పాట ఎలా ఉంటుంది? ఆ పాట ఇక్కడ చాలా మంది భక్తితో వచ్చారు. దాంతో పాటు కాస్త కదా మీరు రెడీ. అయితే బాలకృష్ణ గారు ఏమంటున్నారు? ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ గా తీసుకోండి, ఎక్కువ తాగొద్దు, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్న. I am a fan of BK. I have one or one fever. My nurse told me, take medicine. Mama, ek bengula. Are mama, ek bengula. అలాగనే ఒక్కసారి మీరు తక్కట్లతో వాళ్ళని ఆశీర్వదించాలి. ఇంకొక 10 మందిని తీసుకురావాలంటే వాళ్ళని మన ఎర్రవాలం ప్రజలు చాలా ఆశీర్వదించారు. మమ్మల్ని దగ్గరుండి బాగా మంచిగా చూసుకున్నారు, మంచిగా సన్మానించారు.
ఆలయంలో మాకు మంచి పూజలు జరిగాయని చెప్పేసి వాళ్ళు హైదరాబాద్ లో చెప్పుకోవాలి. ప్రతి సభలో వాళ్ళు చెప్పుకుంటారు మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇలా చూడబ్బా, సింహం నేను ఒకడే, కానీ గడ్డం తీసుకుని మీరు అంతా సేమ్. థ్యాంక్ యూ. మోహన్ గారిని వాడు హాస్పిటల్లో ఉన్నాడు, వాడు లేస్తాడు, వాడు లేస్తే చేస్తాడు అని తెలియదురా నీకు? ఎవడు ఎవడ్రా? ఎవరు సార్ మీరా? ఎవరు సార్ అని స్టైల్లో ఉంటుంది. అయితే మీ అందరూ ఇప్పుడు ఒక సినిమా హాల్లో ఉన్నట్టు మీకు భ్రమ కలిగించేలాగా